తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు ముగిసిన గాథ మొదలిడదు దేవుడి రచనలలో. అందుకే జగనన్న మొత్తానికే తట్టబుట్టా సర్దేసుకుని ఆ బెంగళూరు కొంపకి వెళ్ళిపోయి కొన్నాళ్ళు ఉంటే ఆనకి ఎట్టాగు జైలు గోడలు సాగతం పలికెత్తాయి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే అంతా అనుకున్నట్టుగా వైసీపీ నాశనం కాటాకి వైసీపీ వాళ్ళు చేసే ఎర్రెంగలప్ప పనులన్నింటికి కారణం ఆ సజ్జలే అనుకున్నారు ఇన్నాళ్ళు చాలా మంది. అంతెందుకు వైసీపీలో ఉన్న చాలా మంది సీనియర్లు మిగతా నాయకులు అంతా సజ్జలను చూస్తే చాలు కారాలు మిరియాలు నోరుతుంటారు. అప్పట్లో ఆయన చేపట్టే పార్టీలోంచి బయటకు వచ్చామని కూడా చెప్పారు కొంతమంది. సజ్జలను పార్టీలోంచి పీకి పారేయాలని కూడా డిమాండ్ చేశారు. కానీ అసలు ఈ విషయం ఏంటంటే సమస్య సజ్జలలో లేదు, జగనన్న దగ్గర ఉందని ఇప్పుడిప్పుడే వైసీపీ వాళ్ళకి అర్థమవుతున్నదట. జగనన్న తీసుకుంటున్న ఎరిబాగుల నిర్ణయాలే రాష్ట్రంలో వైసీపీని సాంకనాకిస్తున్నాయని వైసీపీ వాళ్ళందరికీ తెలిసిపోయిందట. జగనన్న వ్యవహారం ఆయన తీసుకుంటున్న పనికి మాలిన నిర్ణయాలతోనే పార్టీకి చెదలు పడుతున్నాయని వైసీపీ సొంత క్యాడర్లోనే లుకలుకలు మొదలైపోయినాయి. ఇప్పుడు ఇన్నాళ్ళు జగనన్న పులి సింహం సింగిలు ఆయన్ని చూస్తే చాలు జనం ఓటేస్తారు అని మాట్లాడిన వైసీపీ లీడర్లంతా ఇప్పుడు చస్ ఆయన మడిచా అన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రజలకు ఏటి ఇట్టమో ఏటి కట్టమో కూడా జగనన్నకు అర్థం కావట్లేదు, ఆయనే నాయకుడు అంటున్నారట. పెద్ద విషయం ఏంటంటే జగనన్న ఇన్నాళ్ళు మాకు 40% ఓటు బ్యాంక్ ఉన్నది అంతున్నది ఇంతున్నది అని చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. అదిగో ఆ ఓటు బ్యాంకుకి ఇప్పుడు పెద్ద బొక్కడిపోయినదని తేలిపోయింది. జగనన్న ఉన్న ఓటు బ్యాంకును సాంకనాగించాడట. పెత్తం వైసీపీ ఓటు బ్యాంకు పెరగటం దేవుడెరుగు, నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టు పాతాళానికి పడిపోయినది వైసీపీ ఓటు బ్యాంకు. లేటెస్ట్ గా జిల్లాల వారీగా ఆన్లైన్ సర్వేలు చేయిస్తే వైసీపీ గ్రాఫ్ దారుణాతి దారుణంగా దిగజారినట్టు తేలింది. ఆ గుంటూరు ప్రకాశం విజయవాడతో పాటు 2 గోదావరి జిల్లాల్లో కాళ్ళట్టుకున్న వైసీపీకి ఓటేసేట్లు లేరట జనం. పద్దాక పార్టీని గాలికొగ్గేసి వెళ్ళి బెంగళూరు కొంపలో కూకుంటున్న జగనన్న వైసీపీ క్యాడర్ను అన్యాయం చేస్తున్నాడని సొంత పార్టీ వాళ్ళే గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పుడు అది చాలదన్నట్టు ఇప్పటికీ రాజధాని మీద రాళ్ళేయటం, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయటం, రప్పరప్ప అంటూ ప్రజల్ని భయపెట్టే పనులు చేయించడమే కాకుండా అడిగితే అందులో తప్పేటున్నది అని వాదించడం, ఇట్లా అయ్యగారి పనులు చూసి వైసీపీ వాళ్ళే చీకొడుతున్నారు. జగనన్న గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని వైసీపీ వాళ్ళ ఆన్లైన్ సర్వేనే చెబుతోంది. ఏటైనా వైసీపీకి భస్మాసురుడు జగనన్నే.